మీరు అప్పులు విపరీతంగా చేస్తూ ఉన్నారు. మీరు కూడా మేము చేసాం, మీరు కూడా చేశారని చెప్తా ఉన్నారు. మేము చేసాం, మీరు చేశారంటున్నారు. మీరు చేసిందేమో మీరు తింటానికి, మేము చేసిందేమో మీరు తెచ్చిన అప్పులను ఆ అప్పు అసలు వడ్డీ కట్టడానికి అప్పు చేస్తున్నాం. ఉదాహరణకి మేము ఇప్పటికల్లా 54,118 కోట్లు అప్పు చేశాం ఎఫ్ఆర్బిఎం లిమిట్ ప్రకారం. కానీ తిరిగి కట్టింది, అప్పు కట్టింది, ఇవన్నీ కూడా చేసింది దేనికంటే ఈ 10 నెలల్లో 11 నెలల్లో 66,772 కోట్లు అప్పు వడ్డీ కలిపి కట్టారు. అంటే తీసుకున్న అప్పే సరిపోక ఇంకా రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఆదాయాన్ని కూడా కలిపి మీరు తెచ్చిన అప్పు మీరు తినడానికి మేము కట్టింది 66,722 కోట్ల రూపాయలు. ఒకసారి ఆలోచన చేయండి. 66,722 కోట్ల రూపాయలు ఇప్పటికల్లా మేము ఈ బ్యాంకులకి మిగతా వాటికి హార్డ్ క్యాష్ ని కట్టింది. 2014 రాష్ట్ర విభజన జరిగే నాటికి సంవత్సరానికి రాష్ట్ర ప్రభుత్వం బ్యాంకులు కట్టే అప్పు కానీ లేకపోతే వడ్డీ కానీ అసలు కానీ కలిపితే 6,400 కోట్ల రూపాయలు ఉండేది. సంవత్సరం మొత్తానికి 6,400 కోట్ల రూపాయలు మాత్రమే ఉండేది. అటువంటిది 10 సంవత్సరాల్లో 6,400 కోట్ల నుంచి 66,772 కోట్లకి అసలు వడ్డీ కట్టాల్సిన దుస్థితి తీసుకొచ్చారు. ఈ మేం చేసిన అప్పు ఆ అప్పు మీద కట్టే అసలు వడ్డీ కాదు. మహానుభావులు 10 ఏళ్లు చేసినటువంటి అప్పుకి మేము కడుతున్నట్టు. ఇది ఈ లెక్క కూడా దాస్తే దాగేది. ఎందుకంటే మేమంతా బ్యాంకులు కట్టేది లెక్క ప్రకారం ప్రతి నెల బ్యాంకులో కంప్యూటర్స్లో ఆర్బీఐ ద్వారా స్పష్టంగా ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే తీసుకోవచ్చు. ఇది పరిస్థితి. ఏమండి, ఇంత భారం